వరకు దేవాది దేవుడు ఎంతగానో సహాయం దయచేసి పాటల్లోనూ వాక్య పట్టణములోను ఆరాధనలోనూ క్రమంగా జరిగించిన దేవాది దేవునికి మహిమ కలుగును గాక. చాలా ప్రాముఖ్య సమయంలోనికి మనం వచ్చాం కనుక దేవుడు ఎటువంటి ఆటంకాలు జరగకుండా ఈ ఆరాధన కార్యక్రమాన్ని దేవుడు జరిగిస్తున్నందుకు మరొకసారి ఆ దేవాది దేవునికి మహిమ కలుగును గాక. వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ ప్రార్థనలు ఏకీభించండి. ఎవరు అల్లరి చేయకుండా నిశ్శబ్దంగా వాక్య పరిచర్య కొరకు ప్రార్థన చేద్దాం. అందరూ కలిసి ప్రార్థనలు ఏకీభించండి. ప్రార్థన. యేసుక్రీస్తునందు మమ్మల్ని అతిమిక్కిలిగా ప్రేమిస్తున్న మా ప్రియ పరలోకమందున మా కన్న తండ్రి, మీ పరిశుద్ధమైన శ్రేష్టమైన దివ్యమైన నామమునకు వేలాది వందనాలు స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. యాపాటి వారము ఎన్నిక లేని మమ్మలను మీరు ఏర్పరచుకొని ఎక్కడెక్కడో ఉన్న మమ్మలను ప్రాంతానికి మీరు తోడుకొని వచ్చి ప్రభా నీ విలువైన సందేశాలను నీ నామం ఎరగలేని ప్రజల మధ్య మీరు వినిపిస్తున్నారు. అందరిని బట్టి మీకు స్తోత్రాలు తండ్రి. ఎంతోమంది సోషల్ మీడియా ద్వారా ప్రభా నీ మాటలు వింటున్నారు తండ్రి. ప్రభా ఈ స్థలంపై మీకు అనుదృష్టి ఉంచండి. ఇక్కడ జరుగుతున్న ఆరాధనను మీ నామానికి మహిమకరంగా మీరు జరిగించుకోండి ప్రభా. కొన్ని నిమిషాలు నీ వాక్యం విత్తుతున్న నాకు సమయోచితమైన జ్ఞానమును మీ పరిశుద్ధాత్మ దేవుని సహాయమును నాకు అనుగ్రహించండి. వింటున్న వారికి కూడా ప్రభా ఎటువంటి గలిబిలి లేకుండా, ఎటువంటి అల్లరు లేకుండా ప్రభా తండ్రి దృష్టి ఎటువంటి గలిబిలి చేయకుండా ప్రభా మీ ఆత్మ స్వాధీనములో తండ్రి స్థలాన్ని తీసుకొని ప్రభా ఇక్కడ ఉన్న మనుషులందరినీ మీ స్వాధీనపరుచుకొని ప్రభా ఇక్కడ మీరే నాయకుడుగాను అధికారిగాను అధ్యక్షుగాను మీరు వహించి తండ్రి మీ నామానికి మాకందరికీ తండ్రి దీవెనకరంగాను మీ నామానికి మహిమకరంగా యేసుక్రీస్తు ప్రార్థన మందిర సహవాసము ఈ పరిచర్య మీరు దీవించి మీరు ఆశీర్వదించి మీరు మాత్రం మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి, ఆమేన్. కూడి వచ్చిన సంఘమంతటికి అలాగే మాటలు వింటున్న గ్రామ కాపురస్తులకు గ్రామ పెద్దలందరికీ కూడా లోకరక్షకుడైన యేసుక్రీస్తు పేరట నా ప్రత్యేకమైన వందనాలు అందరికీ తెలియజేసుకుంటున్నాను. దయతో ఎవరు అల్లరి చేయకుండా నా వైపు మాత్రమే మీరు చూడండి. ఎటువంటి అల్లరి చేయకుండా శ్రద్ధాశక్తులతో దేవుని మాటలు వినవలసిందిగా మీకు మనవి చేస్తున్నాను. నేను గత వారం చెప్పిన వాక్యాన్ని మరలా ఈ వారం అడుగుతానని గత వారం చెప్పాను. మరి ఎంతమందికి గుర్తుంది? చెప్తున్న వారికి ఒక మంచి గిఫ్ట్ ఇస్తాను ఈరోజు. పోయిన వారం ఏ వాక్యం చెప్పానో కనీసం కొన్ని విషయాలన్నా, ఇదిగో పలానా దానికోసం చెప్పావు, దేవుడు ఇలా మనల్ని గద్దించాడు, ఇలా సరిచేశాడు, ఇదొక్క విషయం, అన్నీ కాకపోయినా కొన్ని విషయాలని, ఒకటి రెండు విషయాలన్నా మీరు పంచుకుంటే గత వారం మనం ఏం మాట్లాడుకున్నామో ఆ విషయాలు మనం తెలుసుకుంటే మీరు ఎంత ఆసక్తితో ఇక్కడికి వస్తున్నారో, ఎంత ఆసక్తితో దేవుని మాటలు వింటున్నారో నాకు అర్థమవుతుంది. గుర్తుంది ఎవరికైనా? పోయిన సంవత్సరం చెప్పిన మాటలు కాదు, పోయిన వారం చెప్పాను నేను. కావాలంటే మీకు వాక్యం అయిన తర్వాత వీడియో చూపిస్తాను. ఈ వారము ఈరోజు ఇక్కడ గత వారం చెప్తున్న మాటలు మరలా నేను వచ్చేవారు అడుగుతాను. ఈ వారం చెప్పిన మాటలు వచ్చేవారు అడుగుతానని మీకు ఇంటి కూడా ఇచ్చాను. మీరు ఇంకెంత ఆసక్తితో ఎంత జాగ్రత్త కలిగి ఉండాలి ఒకసారి ఆలోచించాలి, జ్ఞాపకం ఉంచుకోవాలి, వినాలి. ఎందుకంటే అసలు ఏ సందర్భం దేవుడు మనతో మాట్లాడుతున్న విషయాలు తెలియాలి. కొద్దిమందిగా ఉన్నా, ఒకరిద్దరు ఉన్నా, 10 మంది ఉన్నా, 100 మంది ఉన్నా, 1000 మంది ఉన్నా వాక్యము ఒకేలా చెబుతున్నాం కనుక, ఒకేలా దేవుడు మాట్లాడతాడు కనుక మనం కూడా ఆ శ్రద్ధతో వినాలి. కొద్ది మందిగా కూర్చున్నా సరే దాంతో వినాలి. అర్థమవుతుందా? పోయిన వారం వదిలేశాను, ఇంకొక ఈ వారం చెప్తున్నాను. ఈ వారం చెప్తున్న విషయం వచ్చే వారం చెప్తున్న వారికి గిఫ్ట్ ఇస్తాను, మరొక గిఫ్ట్. ఈ గిఫ్ట్ ఎలా క్యాన్సిల్ అయిపోయింది కనుక ఈ వారం ఏదైతే వాక్యం చెబుతున్నామో, ఏ సందర్భం కోసం అయితే మనం మాట్లాడుతున్నామో, ఏ విషయం దేవుడు మనతో మాట్లాడుతున్నాడో పోనీ ఇక్కడి నుంచైనా గుర్తుపెట్టుకోవడానికి ప్రయత్నం చేయండి. ఒకవేళ మీ దగ్గర పెన్నులు ఉంటే చక్కగా రాసుకోవడానికి ప్రయత్నించండి. మీరు అందరూ చదవచ్చు కదా, అందరూ చదువుకున్నారు కదా, స్కూల్కి వెళ్తున్నారు కదా. నేను తెలుగే కదా మాట్లాడుతున్నాను, మీరు మాట్లాడుకునే భాష నేను మాట్లాడుతున్నాను. చాలా మంచిది. పరిశుద్ధ గ్రంథముల నుంచి
దేవుడు సంఘానికి ఉండవలసిన లక్షణాలు, ఉండకూడని లక్షణాలు ఒక లిస్ట్ ఇచ్చాడు. అపోస్తలుడైన పౌలు ఎఫెసీ గలతీలో సంఘానికి పత్రిక రాస్తూ 5వ అధ్యాయము, గలతీల పత్రిక 5వ అధ్యాయము 19 నుంచి కొన్ని విషయాలు మనకి కనిపిస్తాయి. క్రైస్తవుడిగా క్రీస్తు రక్తంలో కడగబడుతున్న మనము, సంఘంలో చేర్చబడుతున్న మనము, ఆయన రాజ్యంలో సభ్యత్వం పొందుతున్న మనము, సార్వత్రిక సంఘములో కొనియాడబడుతున్న మనము, కొనసాగబడుతున్న మనము, కొన్ని లక్షణాలు, ఉండకూడని లక్షణాలు ఒక లిస్ట్ ఇచ్చాడు. ఆ లిస్టులో మరి గడిచిన కొన్ని వారాల క్రితము ఒక దానికోసం మనం వివరించుకున్నాం. అది విగ్రహారాధన. ఉండకూడని లక్షణాలు, విగ్రహారాధన అది ఎంత ప్రమాదమో, విగ్రహారాధన అంటే ఏంటో గత కొన్ని వారాల క్రితం నేను చెప్పడం జరిగింది. క్రైస్తవుడికి ఉండకూడని లక్షణాలు ఇంట్లో ఉన్నాయి. ఈ పత్రిక 5వ అధ్యాయంలో ఉండవలసిన లక్షణాలు కూడా ఏంటి? ఆ లక్షణాలు తెలుసా? ఫలాలు ఎన్ని? ఫలములు ఎన్ని? ప్రేమ ఉంది, శాంతం ఉంది, దయ ఉంది, మంచితనం ఉంది, విశ్వాసం ఉంది, ఆశా నిగ్రహం ఉంది, సాత్వికం ఉంది. అది లిస్ట్ ఇచ్చాడు కదా. మరి ఉండవలసిన ఇవి ఈ 9 పడుతున్న సందేశాలు మనకు ఉన్నాయి. ఎందుకంటే ఆత్మ ఫలములు 9, ఈ 9 అసలు ఏంటి అనే వివరాలు ఏంటో, ఎలా ఉండకూడదు మనం ఒకటి మనం నేర్చుకోవడానికి ప్రయత్నించాం మిగతా వారాల్లో. కూడిన లక్షణాలు క్రైస్తవుడిగా నాకు, నీకు, సంఘంలో చేర్చబడిన విశ్వాసాలుగా కొనియాడుతున్న మనం, దేవుని ఆరాధిస్తున్న మనం, ఉండకూడని లక్షణాలు 19వ వచనం నుంచి కొన్ని లక్షణాలు మనకి కనిపిస్తున్నాయి. జాగ్రత్తగా వినండి. గలతీ 5వ అధ్యాయము 19. శరీరములో స్పష్టవి అవి అనగా జారత్వము, అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, అభిచారము, ద్వేషములు. ఇక్కడ ఆగిదాం. ద్వేషములు అని ఉన్నాయి కదా, ఆ టైటిల్ మీరు పెట్టుకోండి. గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం, ద్వేషములు. నిజానికి ఈ తీవ్రమైన విరోధ భావాలు శత్రుభావం కలిగజేస్తుంది. ఈ ద్వేషము ప్రతి క్రైస్తవుడిలో ఉండకూడదని దేవుడు తన పరిశుద్ధాత్మ ద్వారా, భక్తుల ద్వారా, పరిశుద్ధాత్మ ప్రేరణతో భక్తులతో రాయించిన మాటలు ద్వేషము. ఈ ద్వేషములు ఎవ్వరికి ఉండకూడదు. ఇది ఎంత ప్రమాదం అంటే, ఎంత తీవ్రమైన ప్రమాదం అంటే, ఎన్ని విరోధాలు, ఈ విరోధ భావాలు కలిగిస్తుందంటే ఈ ద్వేషము. మనం వేటిని ద్వేషించాలి, వేటిని ప్రేమించాలనే విషయం కూడా సంఘానికి ప్రాముఖ్యంగా తెలియవలసిన అవసరం, చాలా ప్రాముఖ్యమైన అవసరం ఉంది. చూద్దాం ఒక మాట. నిర్గమకాండము 20వ అధ్యాయము మనకి మూలవచనంగా మనము గలతీ పత్రిక 5వ అధ్యాయం 19వ వచనం చూసుకున్నాం. వాక్య సందేశంలోనికి మనం ఒక్కొక్క వచనాన్ని మనం పరిశీలన చేసినట్టుగైతే, మోసే ద్వారా పరిశుద్ధాత్మ దేవుడు రాయించిన నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం ఒకసారి మీ పరిశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడగలిగితే, నిర్గమకాండము 20వ అధ్యాయము 5వ వచనం చదువుతున్న జాగ్రత్తగా వినండి. ఎలా అనగా, నీ దేవుడైన యెహోవా నగు నేను రోషము గల దేవుడును. మన దేవుడు ఎవరంట అమ్మా? మన దేవుడు ఎవరంట? రోషం గల దేవుడును. నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు తండ్రుల దోషము కుమారుల మీదకు రప్పించుదును. చూడండి, ఎవరైతే దేవుని ద్వేషిస్తున్నారో, ఎవరైతే దేవుణ్ణి దూరం పెడుతున్నారో, దేవుణ్ణి హేళన చేస్తున్నారో, దేవుణ్ణి దూషిస్తున్నారో, దేవుని నమ్ముకున్న ప్రజలను హేళన చేస్తున్నారో,
అసహ్యించుకుంటున్నారో, అవమానిస్తున్నారో, హేళన చేస్తున్నారో, కొడుతున్నారో, తిడుతున్నారో వారికి దేవుడు 3-4 తరాల వరక ఏంటి వారి మీదకి నేను శిక్షను పంపిస్తున్నాను అని అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడంట? నన్ను ద్వేషించి వారి విషయంలో 3-4 తరముల వరకు వారి మీదకి నేను ఏం చేస్తానంట? శిక్షను, దోషమును పంపిస్తాను. ఎన్ని తరాలు? 3-4 తరాలు. ఒకవేళ వారి మారి పశ్చాత్తాపడి మారు మనసు పొందితే దేవుడు క్షమిస్తాడు. కానీ నేను అలాగే ద్వేషించుకుంటూ పోతాను, నేను అలాగే విమర్శించుకుంటూ పోతాను, నేను ఎలాగే అసహించుకుంటూ పోతాను, నేను ఇలాగే ఉంటాను, ఆ దేవుడు నాకు నచ్చడు, ఆ దేవుడు నాకు అసహించుకుంటున్నాను, ఆ దేవుడు అంటే నేను హేళన చేస్తాను, ఆ దేవుడు నేను దూషిస్తానంటే నీ తర్వాత పుడుతున్న సంతానానికి కూడా ఎఫెక్ట్ పడుతుంది. దేవుడు ఊరికనే ఊరుకోడు. అది మంచి పద్ధతి కాదు, అది మంచిది కాదు. నువ్వు ద్వేషించుకు, నీకు ఇష్టం లేదా? ఇష్టం లేనట్టుగుండు, కానీ నువ్వు ఎవరిని ద్వేషించడానికి నీకు అధికారం లేదు. ఎందుకనంటే ఒకవేళ నేను ద్వేషించుకుంటూనే పోతాను, ఆ దేవుని దూషించుకుంటూనే పోతాను, ఆ ప్రజలను దూషించుకుంటూనే పోతాను, ద్వేషిస్తానని ఒకవేళ నువ్వంటే అదే నమ్ముతాను, నేను ఎప్పటికీ మారను, ఆ దేవుని ఎప్పుడు దూషిస్తూనే ఉంటాను, ద్వేషిస్తూనే ఉంటాను, హేళన చేస్తాను, ఎటకారం చేస్తాను, అవమానిస్తాను, నవ్వుల పాలు చేద్దామని చూస్తానంటే దేవుడు ఒక మాట, భయంకరమైన మాట తన గ్రంథములో దేవుడు రాయించిన మాట ఒక్కసారి మీరు చూడగలిగితే, సమూయేలు రాసిన రెండవ గ్రంథము 22వ అధ్యాయము 22వ అధ్యాయము 41వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. నా శత్రువులను వెనుకకు మళ్ళీ చేయుదువు, నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయుదును. ఏంటంట? ఎవరైతే దేవుని దూషిస్తున్నారో, ఎవరైతే దేవుని ద్వేషిస్తున్నారో, ఎవరైతే ఆయన ప్రజలను అవమానిస్తున్నారో, ఎవరైతే ఆయన ప్రజలను హేళన చేస్తున్నారో, ఆయన నమ్ముకున్నందుకు ఆ ప్రజలను ద్వారం పెడుతున్నారో, వెలవేసేస్తున్నారో, హేళన చేస్తున్నారో, నవ్వుల పాలు చేస్తున్నారో, కొడుతున్నారో, తిడుతున్నారో వారిని దేవుడు నిర్మూలం చేస్తున్నాను. ఏం చేస్తాడంట? ఎవరైతే నన్ను ద్వేషించు వారిని నేను నిర్మూలము చేయుదును. నేను పుట్టించిన వాడును నేనే, నేను కలుగజేసిన వాడును నేనే, ఆకాశ మహాకాశములను పట్టజాలిన దేవుడు నిన్ను నన్ను తన అరచేతుల్లో చెక్కుకొని ఆకాశములను, భూమిని, పర్వతములను, సముద్రములను ప్రతి దాన్ని కలగజేసిన దేవునే నువ్వు ద్వేషిస్తే నువ్వు బాగుపడవు, నువ్వు హేళన చేస్తే నువ్వు బాగుపడవు, నువ్వు ఎటకారం చేస్తే నువ్వు బాగుపడవు. మనం బాగుపడమండి. ఆ దేవుడు మనకు నచ్చలేదా? నచ్చలేనట్టుగా ఉందాం, కానీ ఆ దేవుని ద్వేషించినట్టుగా, ఎక్కడ అవకాశం దొరికితే అక్కడ హేళన చేద్దాం అనుకున్నట్టుగా, ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ నాకు అవకాశం ఉంటే అక్కడ నేను మాట్లాడేస్తాను, హేళన చేస్తాను, కొడతాను, తిడతాను అంటే నువ్వు నాశనం అయిపోతావు అంటున్నాడు. ఎప్పుడు ఆయన ప్రజల మీద దాడులు జరగకూడదు, ఆయన ప్రజలను పొన్నెత్తి మాట అనకూడదు. ఆయన నమ్ముకున్న వారిని ఎప్పుడు దుఃఖపడే విధంగా ఆయన ప్రజలను ఎవ్వరు కూడా అడ్డులు, ఆటంకాలు, హేళన చేయడాలు, తిట్టడాలు, కొట్టడాలు, రకరకాల వినాదాలు పలికించటాలు ఏ వ్యక్తి కూడా చేయడానికి వీల్లేదు. ఒకవేళ నువ్వు గర్వం ఎక్కువైపోయి, అహం ఎక్కువైపోయి, నువ్వు విర్రవేగిపోతున్నాను, నాకు అధికార బలం ఉంది, నాకు అంత సపోర్ట్గా ఉంది అనేసి నువ్వు ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే దేవుడు నిన్ను నిర్మూలం చేస్తాను, నిన్ను నాశనం చేస్తాను. నన్ను ఎప్పుడు ద్వేషించుకోకరా నాయన. నువ్వు బాగుపడాలన్నా, నువ్వు సంతోషంగా ఉండాలన్నా, నువ్వు ఆనందంగా ఉండాలన్నా నన్ను ప్రేమించేవాడుగా ఉండాలి, నన్ను ద్వేషించేవాడుగా నువ్వు ఉంటే అది మంచి పద్ధతి కాదు. కీర్తనకారుడు ఒక మంచి మాట రాయించాడు. కీర్తన గ్రంథం 34వ అధ్యాయము 21వ వచనం. కీర్తన గ్రంథం 34వ అధ్యాయం 21వ వచనం. చెడుతనము భక్తిహీనులకు సంహరించుము,
నీతిమంతుని ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడుదురు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఎవరైతే భక్తి పరులుగా ఉంటున్నారో, ప్రార్థన పరులుగా ఉంటున్నారో, వాక్యాన్ని ధ్యానిస్తున్నారో, వాక్యాన్ని పరిశీలిస్తున్నారో, స్వార్థ చెప్పడానికి వెళ్తున్నారో, ఆయన కొరకు ప్రత్యేకమైన జీవితాన్ని జీవించాలని ఆశ కలిగి, తీర్మానం కలిగి, వారి కోరికలను అదుపు చేసుకొని, ఆశను నిగ్రహం చేసుకొని, ఎవరైతే దేవుని కొరకు ప్రత్యేకంగా ఉన్నతంగా బ్రతకాలి, జ్యోతుల వల్ల ప్రకాశించాలి, నక్షత్రంలో నిరంతరము ప్రకాశించాలి, అనేక మందిని వెలిగించాలి, అనేకమైన పాడైపోతున్న దేశాన్ని, ప్రజలను బాగు చేయాలి అని ప్రజల మధ్యకి వెళ్ళి నీతిమంతులుగా బ్రతకాలని అనేక మందిని బ్రతికించాలని తీర్మానం కలిగి ప్రజల మధ్యకి ఆయన స్వార్థను అందిస్తుంటే, ఎవరైతే ఆయన నీతిమంతులను ఆయన ప్రజలను ద్వేషించువారు అపరాధులుగా ఎంచబడతారు. నువ్వు అపరాధుగా ఎంచబడతావు. ఒక భయంకరమైన ఒక దోషారోహణ, ఒక భయంకరమైన పాపం చేస్తావు, ఒక అపరాధిగా ఎంచబడుతున్నావు, ఒక దోషిగా కనబడుతున్నావు. నువ్వు నిర్దోషిగా లేవు, దేవుని దృష్టిలో ఒక దోషిగా కనబడుతున్నావు, అపరాధిగా ఎంచబడుతున్నావు. అది మంచి పద్ధతి కాదు. ఎవరి కంట్లో పడినా పడకపోయినా దేవుడి కనుసనగంలో నువ్వు కానీ అపరాధులుగా ఎంచబడితే దాని నుంచి తప్పించే నాదుడు ఈ భూ ప్రపంచంలో ఎవ్వడూ లేడు. ఏదైనా కష్టం వచ్చినా, నష్టం వచ్చినా, ఇబ్బందులు వచ్చినా, ఇరుకులు వచ్చినా ఎవరైనా నీకు సహాయం చేయొచ్చేమో, కానీ నువ్వు దేవుని దృష్టిలో అపరాధిగా ఉంటే, నేను దేవుని దృష్టిలో అపరాధులుగా ఎంచబడితే దాని నుంచి తప్పించే నాదుడు భూ ప్రపంచంలో ఎవ్వడూ లేడు. ఎంత అధికారం బలమున్నా, ఎంత ధనమున్నా, ఎంత బలగమున్నా, ఎంత జ్ఞానం కలిగిన వాడువైనా అపరాధులుగా దేవుని దృష్టిలో నువ్వు ఎంచబడితే ఆ అపరాధం నుంచి తొలగించేవాడు ఎవరు లేరు. నీతిమంతులను మనం ఏం చేయాలంట? ప్రేమించాలి. మీ మేలు కోరి, మీ మంచి కోరి, మీ బాగోగులు కోరి మీరు మంచి మాటలు చెప్పాలని మీ ప్రాంతానికి వస్తే ఈరోజు ప్రజలు ఏం చేస్తున్నారంట? ఇదే పిఠాపురం నియోజకవర్గంలో ఒక భయంకరమైన వార్త మనం విన్నాం. ఆయన దేవుని ప్రజలు స్వార్థను ప్రకటిస్తుంటే అనేకమైన వినాదాలు, భయంకరమైన శ్లోకాలు, భయంకరమైన మాటలు, వారికి నచ్చిన మాటలు ప్రజలతో మాట్లాడించి ఏదైతే దేవుడు చేయొద్దన్నాడో, ఏదైతే దేవుడికి దూరంగా ఉండమన్నాడో వాటికే జై కొట్టించి, వాటికే నమస్కరించినట్టుగా చేసి ఎంతోమందిని హేళన చేసి అవమానిస్తున్న ప్రజలను మనం సోషల్ మీడియాలో ఎంతోమందిని మనం చూస్తున్నాం. ఏమంటున్నాడు దేవుడు? నీతిమంతుని ద్వేషిస్తే దేవుని దృష్టిలో నువ్వు ఎంచబడుతుంది. ఎలాగో తెలుసా? అపరాధులుగా ఎంచబడతావు. ఒకవేళ నీకు నచ్చలేదా? అయ్యా, మా గ్రామానికి మంచి మాటలు మాకు వద్దయ్యా, ఈ గ్రామానికి ఈ బాగు కోరే మాటలు మాకు వద్దయ్యా, మేము ఇలాగే నాశనం అయిపోతామయ్యా, మేము ఇలాగే చెడిపోతామయ్యా, ఇలాగే మేము క్రూరులుగా మృగాల్లా మేము బ్రతుకుతామయ్యా, మాకు నచ్చినట్టు మేము జీవిస్తామయ్యా అని మీరు మా ఊరిలోంచి వెళ్ళిపోండి అయ్యా అని మీరు తగిలేస్తే నవ్వుతూ మీ నుంచి దూరంగా వెళ్ళిపోతారు తెలుసా? ఎవరైతే మీ ఊరికి స్వార్థను ప్రకటించడానికి వస్తున్నారో నవ్వుతూ వెళ్ళిపోతారు. మరి ఎందుకో తెలుసా? దేవుడిచ్చిన ఆజ్ఞ ప్రకారంగా మీరు కొడుతున్నా, తిడుతున్నా, హేళన చేస్తున్నా, ఎన్నో అవమానాలు చేసినా మీ దగ్గరికి ఎందుకు వస్తున్నారో తెలుసా? మీరు బాగుండాలి, సంతోషంగా ఉండాలి, ఆనందంగా ఉండాలి, మనుషుల్లా ఉండాలి, మానవత్వం కలిగి ఉండాలి, ప్రేమ ఉండాలి, జాలి ఉండాలి, దయ ఉండాలి, ఈ గుణాలన్నీ మీలో ఉండాలని అనేకమైన విషయాలు మనకి దేవుడు ప్రజల ద్వారా దేవుడు వార్తను అందిస్తుంటే ఈరోజు ఏం చేస్తున్నారంట? వారిని ద్వేషిస్తున్నారు. వారిని ద్వేషిస్తే మీరు అపరాధులుగా ఎంచబడతారు. దాని నుంచి ఎవడని తప్పించగలడా? జ్వరం వచ్చిందనుకోండి, ట్యాబ్లెట్ వేసుకోవచ్చు. డెంగ్యూ జ్వరం వచ్చిందనుకోండి, హాస్పిటల్ ట్రీట్మెంట్ చేసుకోవచ్చు. రకరకాలుగా వ్యాధులు వచ్చాయి అనుకోండి, దానికి ట్రీట్మెంట్ ఉంది. కానీ దేవుని దృష్టిలో నువ్వు అపరాధిగా ఉంటే, నువ్వు నిరపరాధిగా ఉండడానికి ఎంత ప్రయత్నించాలో తెలుసా? ఎన్ని కన్నీరు బొట్లు కార్చాలో తెలుసా? ఎంత గుండెలు బాదుకొని రోధించాలో తెలుసా? ఎంత వేదన పడాలో తెలుసా? ఎంత కన్నీరు కార్చాలో తెలుసా? ఎంత పశ్చాత్తాపడాలో తెలుసా? నువ్వు అపరాధులుగా ఉండడానికి వీల్లేదు.
నువ్వు నిరపరాధులుగా ఉండాలని దేవుడు ఇష్టపడుతున్నాడు. అప్పుడు నువ్వేం చేయాలి? ఆయన ప్రజలను, ఆయన మాటలు ప్రకటిస్తున్న సువార్థికులను కానివ్వండి, సేవకులు కానివ్వండి, ఆయన ప్రజలను కానివ్వండి, ఆయన విశ్వాసాలను కానివ్వండి, ఏనాడు నువ్వు ద్వేషించకూడదు. అది మంచి పద్ధతి కాదు, అది మంచి లక్షణం కాదు. ఈరోజు మనలో కూడా అలాంటి ద్వేషం కూడా మనలో ఉంటుంది. క్రైస్తవుల్లో కూడా అలాంటి ద్వేష స్వభావం కూడా ఉన్నవారు కూడా ఉన్నారు. అందుకే గలతీ పత్రిక రాస్తూ సంఘానికి ఏమని మాట్లాడుతున్నాడు? అయ్యా, ఇలాంటి ద్వేషాలు మీలో ఉండకూడదు. ఏంటి, వాడు బాగా పాడుతున్నాడా? సపోర్ట్ చేయి. వాక్యం బాగా చెప్పగలుగుతున్నాడా? ప్రార్థన చేయి, సహకరించు, సపోర్ట్ చేయి, నిలవబెట్టి ఇంకా అనేక చోట్లకు పరిచయం చేయి. అంతేగాని వాడితోటి నీ ద్వేషం పెంచేసుకొని వాడి మీద వాడు పాడకూడదు, వాడు వాక్యం చెప్పకూడదు, వాడు ప్రార్థన చేయకూడదు, వాడు దేవుని నమ్ముకోకూడదని వాడిని దూరం పెట్టాలనే ఆలోచన ఒకవేళ క్రైస్తవుల విశ్వాసుల్లో ఉంటే, సేవకుల్లో ఉంటే, సువార్థికుల్లో ఉంటే, బీ కేర్ఫుల్ అంటున్నాడు దేవుడు. ఏమంటున్నాడంట? బీ కేర్ఫుల్. అది మంచి లక్షణం కాదు. మీలో ఉండకూడని ఆ లక్షణాలు ద్వేషములు మనలో ఉండకూడదండి. అవి చాలా భయంకరమైన లక్షణాలు, భయంకరమైన తీవ్రమైన విరోధ భావాల, శత్రుభావం కలుగజేస్తాయి. అది మంచి పద్ధతి కాదు. అది మంచి పద్ధతి కాదు. సంఘంతో మాట్లాడుతున్న మాట ఒక అద్భుతమైన మాట. కీర్తన గ్రంథం 45వ అధ్యాయము, కీర్తన గ్రంథం 45వ అధ్యాయము 7వ వచనం అందరితో మాట్లాడుతున్న మాట మంచి మాట. నీవు అంటే క్రీస్తు రక్తములో కడగబడుతున్న మనం అందరము, ఆయన రాజ్యంలో చేర్చబడిన మనం అందరము, సార్వత్రిక సంఘములో సార్వత్రిక సంఘములో ఉండిన మనమందరము కూడా నీవు నీతిని ప్రేమించు. దేన్ని ప్రేమించాలంట? మనము క్రైస్తవులుగా మనం ఎవరిని ప్రేమించాలంట? నీతిని ప్రేమించాలి. దేనిని ద్వేషించాలో తెలుసా? భక్తిహీనతను ద్వేషించాలి. క్రైస్తవుడుగా ఉండవలసిన వాడు నీతిని ప్రేమించేవాడుగా ఉండాలి, భక్తిహీనతను ద్వేషించేవాడుగా ఉండాలి. కానీ ఈరోజు మనం ఏం చేస్తున్నాం తెలుసా? నీతిని ద్వేషిస్తున్నాము, భక్తిహీనతను మనం ఏం చేస్తున్నాం? ప్రేమిస్తున్నాం. చూడండి, ప్రారంభములో ఉన్న భక్తి రాను తగ్గిపోవడానికి కారణం ఏంటో తెలుసా? మనలో భక్తిని, నీతిని ప్రేమించే లక్షణం కోల్పోతున్నాం. నీతిని, మంచిని, ఇలాంటి లక్షణాలు మనం కలిగి ఉండట్లేదు కనుక మనలో భక్తిహీనత రోజు రోజుకి పెట్టరేకిపోతుంది. భక్తిహీనులతో సహవాసం చేస్తున్నాం, భక్తిహీనులా మాట్లాడుతున్నాం, భక్తిహీనులా ప్రవర్తిస్తున్నాం, భక్తిహీనులా మనం నడుస్తున్నాం. దానికి కారణం ఏంటో తెలుసా? నీతిని ప్రేమించే స్వభావం మనం కోల్పోతున్నాం. నీతిని ప్రేమించే స్వభావం ఎప్పుడైతే మనం కోల్పోతున్నామో మనలో మన భక్తి దిగజారిపోతుంది, భక్తిహీనత రోజు రోజుకి పెరిగిపోతుంది. దేవుని నుంచి చాలా ఎడబాటు వచ్చేస్తుంది. దేవునిలో నుంచి ఆ కమ్యూనికేషన్ మనకి దేవునితో ఉండట్లేదు, ఆ సహవాసం ఉండట్లేదు. దేవునికి దూరం అయిపోతున్నాం, భక్తిహీనులకు దగ్గర అయిపోతున్నాం, దుష్టుడికి దగ్గర అయిపోతున్నాం, ప్రార్థన జీవితాన్ని కోల్పోతున్నాం, భక్తి జీవితాన్ని కోల్పోతున్నాం, వాక్యం చదివే జీవితాన్ని కోల్పోతున్నాం, స్వార్థ చేసే స్వభావాన్ని కోల్పోతున్నాం, భక్తిహీనతను మనం పెంచేసుకుంటున్నాం. దేవుడు ఏమంటున్నాడంటే, నువ్వు నీతిని ప్రేమించరా నాయన, నీతిని ప్రేమించు, నువ్వు భక్తిహీనతను ద్వేషించు. మన రివర్స్లో ఉండకూడదు. మన దేవుడు ఏదైతే చెప్పాడో దానికి లోబడి, దానికి కట్టుబాటు కలిగి మనము నీతిని ప్రేమించేవారుగా ఉండాలి, భక్తిహీనతను ద్వేషించేవారుగా మనం ఉండాలి. సామెతల గ్రంథం, సొలొమోను రచించిన సామెతల గ్రంథం 15వ అధ్యాయము 10వ వచనం. సామెతల గ్రంథము 15వ అధ్యాయము 10వ వచనం చదువుతున్నాను, జాగ్రత్త వినండి. మార్గము విడిచిన వానికి కఠిన శిక్ష కలుగును, గద్దింపును ద్వేషించువారు మరణము నొందుదురు. ఒకవేళ గతంలో చెప్పాను, గద్దింపునకు లోబడిన వాడికి మేలు కలుగుతుంది. మన యూట్యూబ్ ఛానల్లో ఈ అంశం మీద మాట్లాడాం. ఎప్పుడైతే నువ్వు గద్దింపును ద్వేషిస్తున్నావో నువ్వేమైపోతావో తెలుసా?
మరణానికి పాత్రుడు అయిపోతావు. మరణానికి పాత్రుడు అయిపోతావు. నువ్వు గద్దింపును నువ్వేం చేయాలి? లోబడాలి. కానీ లోబడకుండా గద్దింపును ద్వేషించి వారు ఏమవుతారంటే మరణానికి పాత్రులైపోతారు, మరణానికి దగ్గర అయిపోతారు. దేవునికి చాలా ఎడబాటు చేస్తుంది. ఏ దేవుడైతే ఆయనకి వ్యతిరేకంగా తిరుగుబాటు చేసిన దేవదూతలకు నిత్య నరకాగ్నిని కలగజేశాడో దాంట్లోనికి నీవంతటి నీవే ఎవ్వరు తొయ్యక ముందే నీవంతటి నీవే ప్రయాణం చేస్తున్నావు. దేనివల్ల తెలుసా? కొన్నిసార్లు మన భక్తి విషయంలోనో, మన ప్రార్థన విషయంలోనో, మన లేఖనాల విషయంలోనో, మన నడవడిక విషయంలోనో, మన చూపుల విషయంలోనో, మన ప్రవర్తన విషయంలోనో దేవుడు ఖచ్చితంగా ఏదో ఒక రీతిలో మనల్ని కొన్నిసార్లు సరిచేస్తాడు, గద్దిస్తాడు. మనలను సరిదిద్దడానికి ఎన్నో ద్వారాలు తెరుస్తాడు ఆయన. దానికి మనము గ్రహించి తెలుసుకొని ఆ గద్దింపునికి ఎవరైతే లోపడతారో వారి జీవితాన్ని సరి చేసుకుంటారు, వారి భక్తి జీవితాన్ని సరి చేసుకుంటారు, వారి ఆత్మీయ జీవితాన్ని సరి చేసుకుంటారు, వారి ప్రార్థన జీవితాన్ని సరి చేసుకుంటారు, వారి లేఖనాలు అర్థం చేసుకునే విషయంలో అపార్థం చేసుకోకుండా మంచిగా ఆలోచించగలిగి ఉంటారు. ఎప్పుడైతే గద్దింపునికి లోపడతాం ఇలాంటి లక్షణాలు ఉంటాయి. కానీ నువ్వు గద్దింపుకి లోపడకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నేను చెప్పిందే కరెక్టు, నేను ఉన్నదే భక్తే కరెక్టు, నాకు నచ్చినట్టుగా నేను ఉంటానంటే నువ్వేమంటున్నాడో తెలుసు దేవుడు, అలాంటి వారందరూ మరణానికి పాత్రులైపోతారు, మరణం నొందుతారు, పరలోకానికి వెళ్ళరు, నిత్య జీవంలోనికి వెళ్ళరు, నిత్య నరకాగ్నిలోనికి వెళ్ళిపోతారు. కనుక మనము ద్వేషించే వాటిని ద్వేషించాలి, ప్రేమించే వాటిని ప్రేమించాలి. మనం రివర్స్లో ఉండకూడదు. ద్వేషించవలసినవి మనం ప్రేమించవలసినవి మనం ద్వేషించేస్తే దేవునికి చాలా ఎడబాటుగా ఉంటాం, చాలా దూరంగా మనం ఉంటాం. ఆమోస్ గ్రంథం 5వ అధ్యాయము 15వ వచనములో మరొక మాట మనకి కనిపిస్తుంది. ఆమోస్ గ్రంథము 5వ అధ్యాయము 15వ వచనం నేను చదువుతున్నాను, జాగ్రత్తగా మీరు వినండి. కీడును ద్వేషించు, మేలును ప్రేమించు. ప్రేమించాలి. దేన్ని ప్రేమించాలి? మేలైనది ఎక్కడుందో గ్రహించాలి. ఏది మేలో, మానవుడికి ఏది మేలో దాన్ని తెలుసుకునే ప్రయత్నం చేయాలి. కానీ మన అడుగులు ఎలా ఉంటాయో తెలుసా? కీడును ప్రేమిస్తాం, మేలును ఏం చేస్తామంట? ద్వేషిస్తాం. అందుకే కదా ఈరోజు మన సువార్తకి వెళ్ళామనుకోండి, అయ్యా మీకు మేలు కలుగుతుంది, అయ్యా మీకు లాభం కలుగుతుంది, అయ్యా మీరు బాగుంటారు, అయ్యా మీరు సంతోషంగా ఉంటారు, మీరు ఆరోగ్యంగా ఉంటారు, మీరు మానవ విలువ కలిగి ఉంటారు, నీతి, జాలి, ప్రేమ, కనికరం కలిగి ఉంటారు. అలాంటి లక్షణాలు మనము దేవుడి లక్షణాలు స్వార్థలు చెప్పమనుకో, వాడు ఏం చేస్తారు తెలుసా? ఏం చేస్తారు? కీడిని ద్వేషించరు వాళ్ళు. అయ్యా మీరు ఇలా ఉండకూడదు, మీరు ఇలా ఇంటే ప్రమాదంలో ఉన్నారు, మీ మార్గం మంచిది కాదు, మంచి మార్గం కాదు, సరైన మార్గంలోనికి మీరు రండి, మీకు కీడు ప్రమాదం పొంచి ఉంది అని మనం చెప్పమనుకోండి, వారికి మనం నచ్చట్లేదు కనుక ఏం చేస్తున్నారంట? మనకి నుదుటి మీద బొట్లు పెడుతున్నారు, అనేకమైన శ్లోకాలు మన నోట నుంచి పలికిస్తున్నారు. ఎందుకంటే వారు కీడును ప్రేమించే వ్యక్తులు వారు. కానీ బైబిల్ ఏమంటుందో తెలుసా? కీడిని ద్వేషించాలి మనుషులు కీడిని ద్వేషించాలి, మేలును ప్రేమించేవారుగా ఉండాలి. ఇప్పుడు జపాన్ కానివ్వండి, అమెరికా కానివ్వండి, రష్యా కానివ్వండి, ఇలాంటి దేశాల్లో భూకంపాలు వస్తున్నాయి, సునామీలు వస్తున్నాయి, సోషల్ మీడియాలో మనం వింటున్నాం కదా. ఇప్పుడు అక్కడ ఉన్న ప్రభుత్వం వారు అక్కడ ఉన్న ప్రజలకు ఒక సమాచారం హెచ్చరిక జారీ చేస్తే, అయ్యా మీరు సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళండి, ఎత్తైన కొండల ప్రాంతానికి వెళ్ళండి, ఎత్తైన ప్రదేశాల్లో మీరు ఉండండి, ఎందుకంటే సునామీ వస్తుంది, వాటర్ మీ ఊర్లోకి రావడానికి చాలా వేగంగా ఉంది కనుక మీరు ఎత్తైన స్థలానికి వెళ్ళండి, మీకు మేలు కలుగుతుంది, లేకపోతే మీకు ప్రమాదం పొంచి ఉందని అక్కడున్న ప్రభుత్వం వారు హెచ్చరిక జారీ చేస్తున్నప్పుడు కనీసం బుద్ధిని వారు ఏం చేయాలంట? ఇప్పుడు మన ఇండియా వారు కూడా అమెరికాలో ఉన్నారని మన వాళ్ళు ఏం చేస్తున్నారంటే, కొద్దిగా అక్కడ క్షేమకరంగా ఉండండి, సురక్షితమైన ప్రాంతాలకు వెళ్ళండి అని మన వాళ్ళకి కూడా కొన్ని మెసేజ్లు పెట్టడం, లేకపోతే ఫోన్ చేయడం, ఏదో ఒకటి హెచ్చరిక జారీ చేస్తున్నారా? వాళ్ళు ఏం చేయాలి? బుద్ధిని వాళ్ళు అయితే ఏం చేయాలంటే ఆ సమాచారాన్ని తీసుకోవాలి. ఎందుకంటే దానివల్ల మేలుంది, నీకు మేలుంది కనుక నువ్వు సురక్షితమైన ప్రాంతానికి, ఎత్తైన ప్రాంతానికి నువ్వు వెళ్తే
ఆ వాటర్ ఒకవేళ సునామీ మీ ఊర్లోకి వచ్చేస్తే బ్రతకడానికి నీకు అవకాశం ఉంది. లేదండి డౌన్ ఫ్లోర్‌లోనే ఉంటాను, గ్రౌండ్ ఫ్లోర్‌లోనే ఉంటాను, ఫస్ట్ ఫ్లోర్‌లోనే ఉంటాను, సెకండ్ ఫ్లోర్‌లో నేను ఉంటాను, ఆ 5 ఫ్లోర్‌కి నేను వెళ్ళను అంటే నీకు బుద్ధుందా లేదా? ఒకసారి నువ్వు ఆలోచించుకో. నీకు నువ్వే పరిశీలన చేసుకో. అదే రీతిగానే ఏండి అదే రీతిగానే దేవుడు ఏమంటున్నాడంటే, అయ్యా మీరు కీడు అనే ప్రమాదంలో మీరున్నారు. ఒక ప్రమాదం పొంచి ఉంది. ఈ భూప్రపంచాన్ని లయమైపోతున్న ఒక రోజు రాబోతుంది. రాబోతుంది. మహావేండ్రముతో భూమి, ఆకాశము, సముద్రము లయమైపోతాయి. నీ కంటికి కనిపిస్తున్నవేమి ఉండవు. ఈ భూమి ఉండదు, ఆకాశం ఉండదు, సముద్రం ఉండదు, పర్వతములు ఉండవు, ఏమి ఉండవురా నాయనా. కీడు ప్రమాదం పొంచి ఉంది గనక నిన్ను రక్షించే నాథుడు రాబోతున్నాడు. నిన్ను రక్షించే నాథుడు త్వరగా రాబోతున్నాడు. మీరు మేలుకొని ఉండండి. మీరు దిద్దుకొని ఉండండి. మీ బ్రతుకులను మార్చుకోండి. మీ విశ్వాసాన్ని మార్చుకోండి. మీ పద్ధతులను, మీ సిద్ధాంతాలను మార్చుకోండి. మానవుల విలువలు కలిగి బ్రతకండి. దేవుని లక్షణాలు కలిగి బ్రతకండి అని దేవుడు మనల్ని ప్రేమించి 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 వందల వేల సంవత్సరాల నుంచి ఆయన వార్తని వినిపిస్తూనే ఉన్నాడు కదా. లోబడుతున్నామా? మనం ఏం చేస్తున్నాం తెలుసా? మనం మేలును ద్వేషిస్తున్నాం, కీడును ప్రేమిస్తున్నాం. బైబిల్ ఏమంటుందో తెలుసా? నువ్వు ఖచ్చితంగా నీకు బుర్ర పని చేస్తే, ఖచ్చితంగా నువ్వు బుద్ధిమంతుడివైతే నువ్వు కీడును ద్వేషించు, ప్రమాదాన్ని ద్వేషించు. ప్రమాదం పొంచి ఉంది కనుక దాన్ని దూరంగా పారిపోవడానికి ప్రయత్నించాయి. అసలు మేలు ఎక్కడ కలుగుతుంది, లాభం ఎక్కడ కలుగుతుంది, మాకు సంతోషం ఎక్కడ ఉంటుంది, ఆనందం ఎక్కడ ఉంటుందని నెతుక్కొని పరుగులు తీసే రోజులుగా నువ్వు ఉండాలి, ప్రయాణించాలి. అట్టి రీతిగా అట్టి మార్గంలో నువ్వు ప్రయాణించాలి. కానీ నువ్వు కీడును ప్రేమించి మేలును ద్వేషిస్తే నిన్ను ఏమనాలి ఒకసారి ఆలోచించు. ఏమనాలి నిన్ను? ఏమనాలి? క్రైస్తవుడిగా కానీ ఈ మాటలు వింటున్న ప్రజలు కానీ అలా ఉండడానికి వీలు లేదు. మనము కీడును ద్వేషించాలి. అది చెడు, అది మంచిది కాదు. అది ఉంటే ప్రమాదం. ఆ కీడుని మనం ఎంతో దూరం పెడితే అంత మంచిది, అంత మేలు కలుగుతుంది మనకి. అట్టి రీతిగా మనం ప్రయాణించాలి. అట్టి రీతిగా మన అడుగులు ఉండాలి. అట్టి మార్గములో మనం ప్రయాణము కొనసాగించాలి. కానీ నేను కీడి వెంటే పరిగెడతాను, నేను నష్టపోయినా పర్వాలేదు, నేను నాశనం అయిపోయినా పర్వాలేదు, నేను నిత్య నరకాగ్నికి వెళ్ళిపోయినా పర్వాలేదంటే నేను ఏమనాలి నిన్ను? ఒకసారి నీకు నీవే ఆత్మవిమర్శన చేసుకో. మనం కీడుని ఇష్టపడకూడదు, మనం మేలుని ఇష్టపడాలి. మేలైన మార్గాన్ని కనుగొనాలి, మేలైన మార్గం ఏదని తెలుసుకోవాలి. ఆ మార్గములో నువ్వు ప్రయాణించాలి, ఆ మార్గంలో నీ అడుగులు ఉండాలి, ఆ మార్గంలో నీ భక్తి జీవితం ఉండాలి, ఆ మార్గంలో నీ ఆత్మీయ జీవితం ఉండాలి, ఆ మార్గములోనే నీకు నిత్య జీవం ఉందని తెలుసుకునే ప్రయాణించాలి. అప్పుడే కదా నువ్వు నిత్యము సంతోషంగా ఉండే ప్రదేశానికి వెళ్తావు, నిత్య ఆనందం ఉండే ప్రదేశానికి వెళ్తావు, నీకు ఒక జీవితానికి అర్థం ఉందని తెలుసుకుంటావు. అంతేగాని నాకు నచ్చినట్టుగా నేను జీవిస్తాను, నాకు నచ్చినట్టుగా నేను ఉంటాను, నాకు నచ్చినట్టుగా నేను ఆడిందే ఆట పాడిందే పాట అంటే దానికి ఎవరి ఆత్మకి వారే ఉత్తరవాదులు. ఇంకొక మాట చెప్తున్నాను క్రైస్తవ సమాజానికి అందరికీ కూడా. అండి, ఎప్పుడైతే ఈ మైక్ పెట్టుకుంటామో, ఎప్పుడైతే ఆయన మాటలు చెప్పాలని తీర్మానం కలిగి ఉంటామో, ఆయన స్వార్థని చెప్పాలని ఒక ప్రణాళిక కలిగి, ఒక దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఆయన ఉద్దేశాలన్నీ నీకు అర్థమయ్యే విధంగా నీకు అర్థం చేయించి ఆయన కొరకు ఒక ప్రత్యేకమైన జీవితం జీవించాలని ఒక తీర్మానంతో నువ్వు అండి ఏవైతే నీకు ఇష్టమైనవన్నీ విడిచిపెట్టి దేవునికి ఇష్టమైనవన్నీ నువ్వు ధరించుకొని ఈ లోకములో ప్రయాణిస్తావో నువ్వు ఎవరికి నచ్చవు తెలుసా? భార్యకి నచ్చవు, భర్తకు నచ్చవు, పిల్లలకి నచ్చవు, తల్లిదండ్రులకు నచ్చవు, సమాజానికి నచ్చవు, కుటుంబానికి నచ్చవు, స్నేహితులకు నచ్చవు, ఎవరికి నచ్చవు. అరే ఎందుకు తిడుతున్నారంటే దానికి రీజన్ ఉండదు. ఉత్తి పుణ్యాన్ని తిడతారు తెలుసా నిన్ను? దేనికో తెలుసా? దేనికి తిడతారో తెలుసా? ఇదిగో ఎప్పుడైతే ఈ గ్రంథాన్ని చేత పట్టుకొని సమాజంలోనికి వెళ్తావో, ఆయన మాటలు చెప్పాలని ఒక తీర్మానం కలిగి ఆయన ఉద్దేశాలు అర్థం చేసుకొని నేను ప్రత్యేకంగా బ్రతకాలి, దేవుని కొరకు బ్రతకాలి, ఆయన ఉద్దేశాలు తెలుసుకోవాలి,
ఆయన కొరకు నేను ఉన్నతమైన జీవితాన్ని జీవించాలనుకుంటున్నాను, లక్షణాలు కలిగి ఉండాలనుకుంటున్నాను ఎప్పుడైతే నువ్వు తీర్మానం చేసుకుంటావో ఆ రోజు నుంచే నీకు ఈ భూ ప్రపంచంలో శత్రువులు ఎక్కువైపోతారు. నా అన్నవారే నాకు శత్రువులు అయిపోతారు. నా తోబుట్టువులే నాకు శత్రువు అయిపోతారు. నాతో కలిసిన చిన్నప్పటి సహవాసం చేసిన స్నేహితులే నాకు దూరం అయిపోతారు. నా భార్యకి నచ్చను, నా భర్తకు నచ్చను, నా పిల్లలకు నచ్చను, నా తల్లిదండ్రులకు నచ్చను, సమాజానికి నచ్చను, బంధువులకి నచ్చను, ఎవ్వరికీ నచ్చను. ఈ మార్గాన్ని చేతపట్టుకొని, ఈ పరిశుద్ధ గ్రంథాన్ని చేతపట్టుకొని మంచిగా బ్రతకాలి, నీతిగా బ్రతకాలి, పరిశుద్ధంగా బ్రతకాలి అని మనం లోకములో అడుగులు వేస్తే ఎవ్వరికీ నచ్చం. ఉత్తినే తిడతారు. ఎందుకు తిడతారో తెలీదు. అరే నువ్వు చేసావా తప్పు అంటే చేయలేదు, అయినా సరే తిడతారు. ఎందుకో తెలుసా? ఇదొక్క వంక ఉమ్ములేస్తారు. కుక్కను వంకటి తిడతారు, పిల్లిల మీద వంకటి తిడతారు, మేకల మీద వంకటి తిడతారు. మనుషులు వెళ్తుంటే ఉమ్ము వస్తుంటారు, మనుషులు వెళ్తుంటే ఎటకారం చేస్తుంటారు, ఎన్నో దూషణ మాటలు మాట్లాడుతుంటారు. లేకపోతే నువ్వు ఎవరికి పుట్టేవరా అంటారు, నువ్వు ఏ దేశం నుంచి వచ్చేవరా అంటారు, నీ దేశం కాదురా అంటారు, నీ మతం కాదురా, ఈ మతం ఇక్కడ పుట్టలేదురా అంటారు, ఏదేదో మాట్లాడతారు. అసలు ఈ భూమే నీది కాదంటారు. ఈ భూమే ఎవరిదంట? క్రైస్తవులది కాదంట. ఈ భూమి నాది, ఆ భూమి నాది, ఈ మనుషులారా ఆ మనుషులారని వేరు చేసుకుంటే మనం, భూమి అందరిది. భూమి మీద పుడుతున్న వాడందరికీ భూమి మీద అధికారం ఉంది. అది ఆయనది. అది మా రాజు, మా తండ్రి, మా దేవునిది. అది మన దేవునిది, మన సృష్టికర్తది భూమి. నీది నాది కాదు. ఎవరా? మన తాత జాగిరి కాదు ఇది భూమి. చాలామంది ఏమంటున్నారు తెలుసా? మీరు యూట్యూబ్లోకి వెళ్ళండి, ఎన్ని ద్వేషిస్తారో. ఎందుకో తెలుసా? మంచి చెప్పినందుకు. ఇప్పుడు పేడనీళ్ళు వేస్తారు, ఎందుకో తెలుసా? వారు బూతులాడారనో, వారు తిట్టారనో ఏం కాదు. మంచిగా బ్రతకండ్రా బాబు, నీతిగా బ్రతకండ్రా బాబు, నిజాయితీగా ఉండండిరా బాబు అని చెప్పమనుకోండి, సమాజానికి నచ్చం. ఉమ్ములేస్తారు, పేడనీళ్ళు వేస్తారు, కొడతారు, పెద్ద పెద్ద బొట్లు పెడతారు, కొన్ని శ్లోకాలు మన నోటి నుంచి పలికిస్తారు, ఒకటి తల తీసేస్తున్నారు, మీటింగ్స్ ఆపేస్తారు, సంఘాలు కూల్చేస్తారు, హేళన చేస్తారు, స్త్రీలను అవమానకరంగా మాట్లాడతారు, వారి బొట్లు పెట్టుకోవట్లేదని, వాళ్ళు ఏదో తెల్లచీరలు కట్టుకున్నారని అనరాని మాటలు ఈరోజు సమాజములు అనేక మంది ద్వారా ఈరోజు క్రైస్తవ సమాజం ఎదుర్కొంటుంది, కన్నీరు కారుస్తుంది, ఎంతో బాధపడుతుంది, ఎంతో అవమానానికి గురవుతుంది. క్రైస్తవ్యం రోజు రోజుకి దాడులు జరుగుతున్నాయి, రోజు రోజుకి అన్యాయం జరుగుతుంది, రోజు రోజుకి అక్రమం జరుగుతుంది. ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, ప్రజలు పట్టించుకోవట్లేదు, నాయకులు పట్టించుకోవట్లేదు, ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు, అధికారులు పట్టించుకోవట్లేదు, ఎవ్వరు పట్టించుకోవట్లేదు. రోజు రోజుకి దూషింపబడుతుంది, హేళన చేయబడుతుంది, అవమానించబడుతుంది. ఎంతోమంది శిక్షకు పాత్రలు అవుతున్నారు, నష్టానికి గురవుతున్నారు, ఎంతో నష్టపోతున్నారు. ఆస్తి నష్టం జరుగుతుంది, ప్రాణ నష్టం జరుగుతుంది, ఎన్నో నష్టాలు జరుగుతున్నాయి. ఎవ్వరికి మనం నచ్చట్లేదు. మనలందరూ ఏం చేస్తున్నారంట? ద్వేషిస్తున్నారు. అలాంటి వారు అందరూ, అయ్యో ఎందుకు నేను ఏ పాపం చేశాను, ఏ తప్పు చేశాను, ఎందుకు నన్ను ఎవరికీ నచ్చట్లేదు. నేను కొన్నిసార్లు కూడా అనుకుంటాను, అయ్యో మనం ఎందుకు నచ్చట్లేదు, ఎందుకు నచ్చట్లేదు. దానివల్ల మనలో తప్పులు పొరపాట్లు ఉంటే ఖచ్చితంగా మనం సరిచేసుకునే అవకాశం దేవుడు మనకి ఇచ్చాడు. ఒకవేళ నువ్వు తప్పు లేకుండా అసలు నీది ఏ కొంతైనా తప్పు లేకుండా నీ మీద తిరగబాటు చేసినా, నీ హేళన చేసినా, నువ్వు ద్వేషించినా, దూషించినా, నువ్వు ఎన్నో అవమానాలు గురవునా, దేవుడు ఒక అద్భుతమైన మాట, ఓదార్చగలిగే మాట. ఈ లోకంలో నీ భార్య కానీ, భర్త కానీ, పిల్లలు కానీ, తల్లిదండ్రులు కానీ, స్నేహితులు కానీ, బంధువులు కానీ, అధికారులు కానీ ఎవ్వరు నేను ఓదార్చకపోవచ్చు. అయ్యో ఎందుకు నేను లోకానికి నచ్చట్లేదు, అయ్యో ఎందుకు నన్ను లోకం ద్వేషిస్తుంది, ఎందుకు నేను సువార్త చేస్తే నన్ను కొడుతున్నారు, నేను మందిరంలో మంచిగా మాటలు చెప్తుంటే నా మందిరాన్ని కూల్ చేస్తున్నారేంటి, అయ్యో నన్ను ఇంత స్త్రీలను కూడా చూడకుండా ఇంత అసభ్యకరమైన మాటలు నేను ఎందుకు పడాలి అని ఒకవేళ ఏమైనా బాధకి గురవుతే క్రైస్తవ్యమా? ఒక్కసారి మనందరి కొరకు దేవుడు ఓదార్చగలిగే ఒక మంచి మాట, మనల్ని ధైర్యపరచగలిగే ఒక మంచి మాట రాయించడు. యోహాన్ గారు రాసిన సువార్త 15వ అధ్యాయము
15వ అధ్యాయము 18వ వచనంలో ఒక మంచి మాట మనకి కనిపిస్తుంది. ఆ మాట సాక్షాత్తు యేసుక్రీస్తు వారు రాయించిన మాట, యేసుక్రీస్తు వారి నోట పలికిన ఒక మధురమైన మాట. ఆ మాట మనం చూద్దాం. యోహాను గారు రాసిన సువార్త 15వ అధ్యాయము 18వ వచనం. లోకము మిమ్మల్ని ద్వేషించిన ఎడల, ఏ లోకమైతే మిమ్మల్ని ద్వేషిస్తుందో, ఈ బైబిల్ని నన్ను నమ్ముకున్నందుకు, నన్ను రక్షకుడుగా అంగీకరించినందుకు, మీరు సువార్త చేస్తున్నందుకు, దేవుని మాటలు ప్రకటిస్తున్నందుకు, ఆయన సభలు పెడుతున్నందుకు, ఆయన మందిరాలు కడుతున్నందుకు, అనేక మందిని నీతిమంతులుగా తీర్చాలనే ప్రణాళిక కలిగి, ఉద్దేశాలు కలిగి మీరు ప్రజల్లోకి వెళ్తున్నారు కదా. లోకం మిమ్మల్ని ద్వేషించిన ఎడల మీకంటే ముందుగా నన్ను ద్వేషించిందని మీరు ఎరుగుదురు. అండి మనము యేసుక్రీస్తు వారంత పరిశుద్ధులం కాదండి. యేసుక్రీస్తు వారంత గొప్పవారము కాదు. భక్తుడు ఏమంటాడో తెలుసా? ఆయన చెప్పులు విప్పుటకు బాప్తిస్మిచ్చి యోహాను ఏమంటాడో తెలుసా? భక్తుడు ఏమంటాడో తెలుసా? ఆయన చెప్పులు విప్పడానికి కూడా అర్హత నాకు లేదు. ఆయన కాలి గోటికున్న మట్టి బదులు చేయను నేను అనేసి భక్తులు మాట్లాడుతున్నారు. వారికంటే మనం గొప్పవారం కాదండి. ప్రియమైన దేవుని సంఘమా, సార్వత్రిక సంఘమా, క్రైస్తవ సమాజం ఒక్కసారి ఆలోచించండి. వారికంటే మనం గొప్పవారం కాదు. అలాంటి భక్తులు అలాంటి మాటలు మాట్లాడితే యేసుక్రీస్తు వారితో పోల్చుకుంటే మన భక్తి ఎక్కడా, మన బ్రతుకెక్కడా, మన జీవితం ఎక్కడా? అలాంటి యేసుక్రీస్తు వారిని లోకము ద్వేషించిందండి. అలాంటి యేసుక్రీస్తు వారిని లోకము తృణీకరించింది. అలాంటి యేసుక్రీస్తు వారిని, అంత పరిశుద్ధుడైన నిష్కలంకమైన దేవుడినే ఈ లోకము తృణీకరించిందే, ఈ లోకం వెలివేసేసిందే, ఈ లోకం అవమానించింది, ఈ లోకం హేళన చేసింది, ఈ లోకం అనేక బిరుదులు ఆయనకి ఇవ్వకూడని బిరుదులు ఈ లోకం ఇచ్చింది. మనం ఆయన కంటే గొప్పవారం కాదు. మన ప్రభువును ద్వేషించారు కనుక మనం కూడా ఖచ్చితంగా ద్వేషిస్తారనే ప్రేమతో, ఆ ద్వేషణ మాటలు ప్రేమతో స్వీకరించగలిగే మంచి మనసు దేవుడు మనకు అందరికీ ఇవ్వాలని, అట్టి రీతిగా మనమందరం ఉండాలని, అట్టి విశ్వాసంలో మనం కొనసాగబడాలని మీ సహోదరుడుగా, మీ సేవకుడుగా, మీ యొక్క తమ్ముడిగా, మీ యొక్క శ్రేయభిలాషులుగా మీకు అందరికీ ఈ మాటలు మీకు తెలియజేస్తున్నాను. మనకంటే ముందు మన ప్రభువును ద్వేషించింది లోకం. మనం ఏపాటి వారము, ఎన్నిక లేని వారు, మనుషుల చేత తృణీకరింపబడుతున్న వారం, ఏ భక్తి లేని, ఏ నీతి లేని, ఏ న్యాయము లేని, ఏ ప్రేమ లేని, ఏ జాలి కనికరము లేని మనుషులు మనకి ఆయన ఉచితమైన ప్రేమలో పంచిపెట్టి, మనకు అపారమైన ప్రేమనిచ్చి, ఆయన ఉచితమైన కృపనిచ్చి మనము ఈ లోకంలో జీవించడానికి ఒక ప్రత్యేకమైన జీవితం జీవించడానికి దేవుడు మనకు అర్హతనిచ్చాడు కనుక మనము అయ్యో నన్ను తిడుతున్నారు, అయ్యో నన్ను కొడుతున్నారు, అయ్యో నన్ను దూషిస్తున్నారనే ఏ మాత్రం విశ్వాసంలో సన్నగిలిపోకుండా, విశ్వాసాన్ని దృఢపరుచుకునే విధంగా, అయ్యో నా ప్రభువునే ద్వేషించింది లోకం, నన్నంతా, నా విశ్వాసం ఎంత, నా భక్తి జీవితం ఎంత, నేను కూడా స్వీకరిస్తాను, నా ప్రభు స్వీకరించాడు, నా ప్రభు క్షమించాడు, నేను కూడా క్షమిస్తాను అని అట్టి మనసు మనకు అందరికీ దేవుడు నిండుగా అనుగ్రహించాలని, హృదయపూర్వకంగా అట్టి మనసును దేవుడు మనకు అందరికీ ఇవ్వాలని మనస్ఫూర్తిగా నేను కోరుకుంటూ మాటలు మీకు తెలియజేస్తున్నాను. చిన్నపాటి ప్రార్థన చేద్దాం. దయతో ప్రార్థనలు ఏకీపించండి. అత్యున్నత సింహాసనం మీద ఆసనుడైన దైవమానికి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నీకు వందనాలు, స్తోత్రాలు ప్రభా తండ్రి. మేము క్రైస్తవులుగా ప్రభా సంఘములో మేము ఎలాగుండాలో, వేటిని ద్వేషించాలో ప్రభా, వేటిని ప్రేమించాలో ప్రభా మాకు తెలియజేసిన విధానానికి మీకు స్తోత్రాలు, మీకు వందనాలు చెల్లిస్తున్నాం తండ్రి. ప్రభా కీడును ద్వేషించేవారుగా, ప్రభా మేలును ప్రేమించేవారుగా మేము ఉండాలని ప్రభా, భక్తి ప్రభా తండ్రి, ప్రభా నీతిమంతులను ప్రేమించేవారుగా ఉండాలని ప్రభా, భక్తిహీనతలను ద్వేషించేవారుగా ఉండాలని ప్రభా, అనేకమైన విషయాలు ప్రభా, మంచినే ప్రేమించాలి ప్రభా. అలాంటి మనసును మాకు దయచేయండి. ఒకవేళ ప్రభా మేము భక్తిహీనతను ప్రేమించి ప్రభా నీతిమంతులను ద్వేషిస్తున్నాం, ఒకసారి క్షమించగలిగే మంచి మనసు మాకు దయచేయండి ప్రభా. మమ్మల్ని క్షమించండి. అట్టి మనసు కూడా మాకు దయచేయండి ప్రభా. నీకు స్తోత్రాలు, వందనాలు చెల్లించుకుంటూ ప్రభా, ఒకవేళ మేము హేళన చేయబడుతున్నామని, ఒకవేళ మేము చంపబడుతున్నామని, ఒకవేళ మేము నష్టపోతున్నామని, ఒకవేళ ప్రభా మేము ప్రభాతాన్ని కృంగిపోతున్నాం, కుమిలిపోతూ ప్రభాతాన్ని, అయ్యో నాకు ఎందుకు ఇంత అవమానం జరుగుతుందని కుంగిపోతే
ఒకవేళ ప్రభా తండ్రి అట్టి మనసు మాకు వస్తే ప్రభా మాకంటే ముందుగా మిమ్మల్ని అవమానించారని, మాకంటే ముందుగా ఈ లోకం ద్వేషించిందని ప్రభా ఆ మాటలు మాకు గుర్తుండేలాగా మాకు సహాయం చేసి అన్ని విధాలుగా మీరు మాత్రమే మహిమ ఘనత ప్రభావం పొందుకోమని యేసుక్రీస్తు ప్రార్థన మందిర సహవాసాన్ని మీరు అంచెలంచెలుగా ఆశీర్వదించి ఈ యొక్క గ్రామానికి దీవెనకరంగా ఈ పరిచర్య మీరు దీవించి ఆశీర్వదించమని నూతన ఆత్మను దయచేయమని యేసుక్రీస్తు నామంలో ప్రార్థించి వేడుకుంటున్నాము కన్న తండ్రి. ఆమేన్. అందరికీ వందనాలు.